హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళైతే మేము నెల్లూరులో ఉన్న అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. చూసారు కదా ఇక్కడ వాళ్ళ గార్డెన్ అయితే మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇవాళ చూడండి ఇక్కడ తులసమ్మ అయితే ఉందండి. సో అమ్మ రోజు దేవుడి నీళ్ళని తులసమ్మకైతే పోస్తుంది. సో ఇక్కడ చూసారండి పపాయ చెట్లు. సో పపాయ అయితే ఇప్పుడిప్పుడే కాపు అయితే స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి బీర చెట్టు అండి. బీర చెట్టు అల్లుకొని వస్తుంది. బట్ ఏదో పురుగు వల్ల అట్లా అవుతుందండి వానలకి. సో ఇది వచ్చేసి కాగడాలు అంటాం కదా, అవి కాగడాల చెట్లు. సో వాన వచ్చేసి గందరగోళంగా ఉంది. నెల్లూరు క్లైమేట్ బెంగళూరు లాగా అయిందనమాట. సో చాలా చల్లగా అయితే ఉందంట. సో ఇదైతే అన్ని పూల చెట్లు అండి. వైట్ కలర్ ఏదో వినాయకుడికి అయితే పెడతారు గణపతికి. ఇవన్నీ తులసమ్మలండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. పచ్చగా ఉంది లక్ష్మీ తులసి. సో వీళ్ళు మంచిగా అట్లా ఇట్లా నాటుతుందనమాట అమ్మ ఎయిర్ ఫ్రెషన్ కోసం. సో ఇది కూడా పూల చెట్లేనండి, వైట్ కలర్వి. ఇది వచ్చేసరికి మందార చెట్టు. చూడండి ఎంత పెద్దగా ఉందో. మన సిటీల్లో అయితే కుండీలలో అంతంతంతే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఎంత ఇది చూడండి కాకరకాయ చెట్లు. సో పక్కనే మిరపకాయ చెట్లు అండ్ ఇంకా గోంగూర అన్నీ వేసిందనమాట. సో గోంగూర అయితే అయిపోయి ఈల్డ్ ఇట్లాగా మళ్ళీ సీడ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇలా అండి మంచిగా అయితే ఇట్లా చెట్లు అయితే బాగా పెరుగుతాయి వీళ్ళకి. సో ఇది వచ్చేసరికి పుదీనా అండి. మనం కొంటాం కదా పుదీనా, అది తీసుకెళ్ళి గుచ్చేస్తుంది అనమాట. సో ఇది మంచిగా అయితే ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది. ఇది టేబుల్ రోజెస్. సో ఇవి వచ్చేసరికి పింక్ కలర్ కనకాంబరాలు అంటారు కదా అవండి. సో ఇవన్నీ మందార మొక్కలు అనమాట. సో మనిషి కన్నా టెంకాయ చెట్టు మోయిన పొడవుగా వచ్చేస్తుంటాయి మందారాలు. మన సిటీల్లో మాత్రం ఎంత వేసినా ఆ కుంపట్లలో ఏడుస్తూ ఉంటాయి. ఇది చూడండి, ఇది ఎర్ర పనగంటాకు అంటాము. సో ఈరోజు చాలామందికి అది తెలియదు. చాలా మంచిదంట. ఫుల్ ఆఫ్ ఐరన్ అండ్ బ్లడ్ మంచిగా పడుతుందంట. సో ఇదేమైనా జస్ట్ కొమ్మ తీసి కుచ్చేసినా మంచిగా అట్లట్లట్లే అల్లుకొని వచ్చేస్తుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మంచిగా తెచ్చి పెంచుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. సో ఇక్కడైతే బంతి పూలండి. మేము రాకముందు నిండుగా ఉన్నాయి. సో మా పాప చేసిన పనికి ఇట్లా అయినాయి. సో ఇక్కడైతే యుద్ధమే జరుగుతుంది. సో పూలు కోసారని వాళ్ళ అన్నయ్య అరుస్తున్నాడు శాన్విని. బట్ మనం ఎవరి మాట విన్నాం, తగ్గేదేలా అంటుంది శాన్విక. మనం ఏం చేయలేమండి. ఇక్కడ చూడండి పపాయ చెట్లు. ఇదైతే ఇప్పుడిప్పుడే ఇగురు స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా చూడండి వైట్ ఫ్లవర్స్ ఎంత మంచిగా, అక్కడికి వెళ్ళినా కూడా మంచి మంచి అరోమా అనమాట, ఒక రకమైన స్మెల్, ఫ్రెష్ ఎయిర్. ఇవైతే రావు కదండి సిటీలలో. చూడండి ఎంత మంచిగా పచ్చగా గ్రీనరీ అనమాట, మంచిగా ఫ్రెష్ ఎయిర్. పాప మా సిటీలలో ఎక్కడ అపార్ట్మెంట్స్లో వేసి తొక్కి 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 పిల్లల్ని, వాళ్ళకి కొద్ది రిలీఫ్ ఉంటుందని ఇట్లా వచ్చాము. చూడండి మా పాప ఆ రోల్ని తీసుకెళ్ళి, దంచే రోల్ తీసుకెళ్ళి డెకరేషన్ చేసింది. సో ఇది పూర్వకాలంలో వాడేవాళ్ళండి మా తాతయ్య ఇల్లు కట్టించిన కొత్తల్లో. ఇప్పుడైతే అందరూ మిక్సీ వేసి రుబ్బేయడమే. సో ఇది కూడా మందార చెట్టు ముద్దవి. ఇది చూడండి పప్పాయ చెట్టు ఇంకొకటి మంచిగా కాపుకైతే వచ్చేసింది. సో నేను ఉండే లోపల అవుతాయి అవ్వ డౌటే, చూడాలి ఈసారి వచ్చినప్పుడు. ఇది చూడండి అమ్మ చింత చింత ఉంటుంది కదా, చింతపండు వేస్ట్ చేయకుండా వేసేసి మంచిగా పెంచుకుంటుంది. ఇదైతే ఇదండి బొండు మల్లి అంటారు కదా, అది గుండు మల్లి. మంచిగా అయితే అవుతాయండి ఇవి కూడా. సమ్మర్లో అయితే మంచిగా వస్తుంది. అప్పుడు నేను ఒక వ్లాగ్ అయితే చేస్తాను. సో ఇది వచ్చేసి మందార చెట్టు అండి, రెక్క మందారం అంటాను. దాంట్లో ఎల్లో కలర్ అనమాట. అది ఉంది మంచిగా. చూడండి ఆకాశానికి వెళ్ళిపోతుంది మంచిగా. సో ఇది వచ్చేసి ఎర్ర అనమాట, రెడ్ కలర్. ఇది కూడా రెక్క మందారాలు. ఉదయం చాలా పచ్చిగా ఉంటుంది చెట్టు, అది చాలా రాలిపోతాయి కూడా బోల్డ్ అని. అమ్మవారికి చాలా ఇష్టం కదండి. ఇది చూడండి పసుపు కొమ్మలు. అమ్మ ఇట్లా పండిస్తుంది అనమాట పసుపు కొమ్మలు. సో బయట కొనకుండా. సో మనం మంచిగా మాకు అమ్మకి అన్నయ్య వాళ్ళకైతే సరిపోతుంది సంవత్సరానికి సరిపడా. సో ఇవి వచ్చేసి వంకాయ చెట్లు, మిరపకాయ చెట్లు అండ్ కస్తూరి చెట్టు ఏదో నాటింది, అది నిద్రపోతుంది. సో మా శాన్విక గారి డిస్కషన్ అయితే అయిపోయింది. సో ఇంకా శాన్విక అమ్మగారు ఏం చేశారనేది చూడాలి. ఇది చూడండి తమలపాకు చెట్టు, నేను నాటాను అనమాట ఇది. సో ఈ చెట్టుకి నాకు స్పెషల్ అఫెక్షన్ ఉంటుంది వచ్చినప్పుడల్లా. సో ఇట్లా కర్ర అయితే పాతారు ఇట్లా పైకి స్ప్రెడ్ అవ్వడానికి. ఇట్లా అయితే వస్తుంది. కొద్ది పసుపు కొమ్మలు కూడా పెట్టారు. సో ఇది మా శాన్విక రెడ్డి గారు చేసిన పని. మంచి పనులు అయితే చేయంగా ఇలాంటివి బాగా చేస్తామండి మేము. ఇది చూడండి మందారం, ముద్ద మందారం. సో ఇక్కడ వచ్చేసరికి బకెట్స్ ఉంటాయి కదా వేస్ట్, అవి కాకుండా అట్లా అట్లా వంకాయ చెట్లు
అంటే ఎండలోకి మూవ్ చేసుకునే దానికి వాటంగా అట్లా పెంచుకున్నారనమాట. మిరప చెట్లు, వంకాయ చెట్లు అండ్ కరివేపాకు. సో, జాస్మిన్ చెట్లు మళ్ళీ అక్కడ ఫుల్ గ్రీనరీ అండి. ఇది నా ఫేవరెట్ స్పాట్ అని చెప్పాలి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. మంచిగా ఈ ఫ్రెష్ ఎయిర్, ఈ ప్రశాంతత